గ్రామీణ జీవనం ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారికి పంటల సరళి, పంటల సమాచారం, పంటల నాణ్యత, ప్రమాణ దిగుబడిలో ఎలా సాధించాలి అనే విషయాలపై పూర్తి పరిజ్ఞానం లేదా అధికారుల నుంచి సమాచారం అవసరం. అయితే పూర్తిగా వ్యవసాయ అధికారులు హార్టికల్చర్, ఫారెస్ట్ అధికారులను సంప్రదిస్తూనే తన పరిజ్ఞానంతో శ్రీగంధం సాగు చేస్తూ అందులో అంతర పంటలుగా వివిధ ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచు గ్రామ రైతు గౌరీశంకర్ శ్రీగంధం సాగులో, అందులోనూ సీతాఫలం, అరటి లాంటి వివిధ పంటల సాగులో లాభాలు పొందుతున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు కొంతమేర చౌకగా లభించే పండ్లలో సీతాఫలం పండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో అధిక పోషక విలువలు ఉండటం వల్ల వయస్సు నిమిత్తం లేకుండా అందరూ తింటారు. అంతర్జాతీయంగా సీతాఫలం పండ్లకు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న రైతు పేరు గౌరీశంకర్. వివిధ పనులు చేస్తున్నప్పటికీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న 2 ఎకరాల్లో శ్రీగంధం చెట్ల సాగు చేస్తూ అందులో అంతర పంటగా సరుగుడు చెట్లు, సీతాఫలం, మహాగని సాగు చేస్తూ ఉన్నాడు. తనకున్న 2 ఎకరాల పొలాన్ని అందంగా ఉద్యానవన తోటల పెంపకం ద్వారా తీర్చిదిద్దారు. శ్రీగంధం మొక్క తీసుకొచ్చినా సార్, ఒక ప్లాంట్ వచ్చి మాకు కర్ణాటక పోయింటే 35 రూపాయలు ఒక మొక్క ఇచ్చినా సార్, మాకు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ 50 రూపాయలు పడింది. ఎందుకంటే సార్ సీతాఫలం వేసినాం. సీతాఫలం ఎందుకంటే మా ఇంటి అవసరాలకు తీరుతుంది, మా పైన ఖర్చులకి గిరుచులకి మంచి బాగా చేరుతుంది సార్. ఈ శ్రీగంధం ఎందుకంటే సార్ లాంగ్ టర్మ్ పంట. లాంగ్ టర్మ్ పంట అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత వుడ్డు తయారై అప్పుడు మనకు అవసరాలు ఉన్నప్పుడు నరుకోవచ్చు సార్. ఒక 5-6 చెట్లు నరుకోవచ్చు, లేదంటే నీకు అవసరం లేదంటే 10 ఏళ్ళు పెట్టుకుంటే డబల్ అమౌంట్ అవుతుంది సార్. ఎట్లంటే అది కేజీ ఇప్పుడు మార్కెట్లో సార్ 8,000 నడుస్తుంది. ఒక కిలో మన దగ్గర తీసుకుంటే బయర్స్ 8,000 తీసుకుంటారు. 8,000 అంటే ఒక చెట్టు నీకు 15 సంవత్సరాలు దాటిందంటే 20 కేజీలు వస్తుంది సార్. 20 కేజీలు అంటే ఒక చెట్టు వచ్చి 1,60,000 అవుతుంది సార్. అదే ఒక ఎకరాలో 300 చెట్లు వేసుకుంటే 4,80,00,000 వస్తుంది సార్. అంటే చెట్టు ఊరేదాన్ని బట్టి మనం పెట్టుకునే శ్రద్ధ పెట్టి సార్. అది 20 కేజీలు అంటే 15 కేజీలకి ఎప్పుడు తగ్గ సార్. అంటే ఒక చెట్టు మాత్రం 1,00,000 రూపాయలు ఎప్పుడు 15 సంవత్సరాలు దాటినాక 1,00,000 రూపాయలు తగ్గ సార్. అదే నీకు ఏం అవసరం లేదనుకో 20 సంవత్సరాలు పెట్టుకో, ఇంకా దాని మీద ఒక 10,000 ఇన్కమ్ వస్తుంటుంది. అంటే సంవత్సరానికి పెరుగుతూ పోతుంటుంది డిమాండ్ అనేది. ఇది 200 దేశాలు అంటే మన ఇండియా అట్లాంటి 200 దేశాల్లోన ఈ శ్రీగంధము బతికి పెద్ద అయ్యి దాన్ని ఉడ్డిచ్చేకి ఒక 6 దేశాలే. 6 దేశాలు అంటే నీకు 190 దేశాలకి మనం సప్లై చేయాలి. ఇట్లా ఇండియా దేశాలు 6 దేశాల్లోనే ఇది పెరుగుతుంది. అంటే ఎంత డిమాండ్ అంటే ముందుకు ఇంకా ఎంత డిమాండ్ ఉంటుంది. ఒక సంవత్సరానికి పెరుగుతూ పోతుంది సార్ డిమాండ్ అనేది. శ్రీగంధం ఏం లేదు సార్, 300 చెట్లు తెచ్చినా 15,000 రూపాయలు. సీతాఫలం వచ్చి 100 రూపాయలు వేసుకో సార్, 70 రూపాయలు కొనుగోలు. మొత్తం 45,000 పెట్టుబడి పెట్టి నేను మొక్క నాటినా సార్. ఆ 45,000 పెట్టుబడిలోన నీకు 15 సంవత్సరాలు చూడు సార్. 15 సంవత్సరాలు మనం ఓపు పట్టుకుంటే సీతాఫలము నీకు 3 సంవత్సరాలు దాటితే 4వ సంవత్సరం దిగుబడి వస్తుంది సార్. ఎకరాకి ఎంత లేదన్నా మహారాష్ట్రలో 10 టన్నులు తీస్తాడు. నీకు 50 రూపాయలు కేజీ పోయినా కానీ 5 లక్షల ఈజీగా వస్తుంది. అంటే మన సీతాఫలంలో మంచి మేనేజ్మెంట్ చేసుకొని మంచి కాయ నాణ్యత ఉంటే 10 రూపాయలు ఎక్కువ పోతుంది మార్కెట్లో. మా అవసరాలు తిరుగుతాయి, మా ఇంటి ఖర్చులు జరుగుతాయి సీతాఫలం నుంచి. మళ్ళీ ఈ శ్రీగంధం అనేది దానికి డెవలప్ ఏరు వ్యవస్థకి పనిచేస్తుంది సార్. అందుకోసమే ఇది లాంగ్ టర్మ్ పంట శ్రీగంధము. ఇది 4 సంవత్సరాలు దాటితే నీకు 30 సంవత్సరాలు ఉంటుంది దాని లైఫ్. సీతాఫలం ఇది చెట్టు డెవలప్ అయ్యి వచ్చేదానికి వుడ్డు లోపల ఎంత లావు తయారైతే మనకి అన్ని కేజీలు వస్తే అంత వుడ్డు వస్తుంది. నువ్వు సంవత్సరం పెరిగితే 1 కేజీ పెరుగుతుందో 2 కేజీలు పెరుగుతుందో అట్లా నీకు ఎన్ని సంవత్సరాలు అవసరం లేదు. 20 ఏళ్ళు పెట్టుకోవచ్చు, 30 ఏళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడే సార్ రీసెంట్గా అంటే పోయిన సంవత్సరం 66 లక్షలకు అమ్మినారు సార్ కర్ణాటకలో ఒక రైతు ఒక చెట్టు. ఇక్కడ మన తెలంగాణలో విస్తారాపిరెడ్డి అని సార్ 3 సంవత్సరాల కింద అమ్మినాడు. అంటే 6,500 కేజీ అమ్మినాడు. అంటే ఆయన 18 చెట్లు వేసింటే 36 లక్షలు వచ్చిందంటే సరాసరి చెట్టుకి 2 లక్షలు తీసుకున్నాడు ఆయన. పండ్ల సాగును పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో చేస్తున్నానని, ప్రజలకు పూర్తిగా ఆర్గానిక్ విధానంలో జామ, సీతాఫలం, మహాగనితో పాటుగా శ్రీగంధం సాగులో అద్భుతంగా రాణిస్తున్న ఈ రైతుకు అభినందనలు. ఎందుకు మొక్కలు నాటాలనుకున్నామంటే సార్ మా అవసరాలు, పిల్లల అవసరాలు సార్. మేమేమంటారంటే ఈ అగ్రికల్చర్లో ఏం మిగలడం లేదు. ఈ పని చేసి ఎప్పటికీ ఇదే అంటే మన పిల్లల భవిష్యత్తు అనేది మనం ఏం సంపాదించలేము. ఇక ఈ పొలం మీదే మనం సంపాదించాలంటే కాదు. అందుకోసం 1 ఎకరా వదిలిపెడితే మిగిలిన ఎకరలోనే మేము బతుకగలం సంవత్సరం మీద సార్. ఇక్కడ మా ప్లాంటేషన్లో సార్ ఒక సీతాఫలం ఉంది, శ్రీగంధం ఉంది, తర్వాత మహాగని ఉంది, ఎర్రచందనం ఉంది, వాటర్ యాపిల్ ఉంది, రాంఫలము, సీతాఫలము, హనుమాఫలము, ఇన్ని వెరైటీలు అంటే సీజన్కి
పండు వచ్చేటట్ల సార్. అంటే రైతులు కాబట్టి ఆ సీజన్కి ఆ పండు వచ్చినా కానీ మేము చేనులోకి వస్తే తోటలోకి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినా మేము వచ్చినా ఆ సీజన్లో ఉంటే ఆ పండు ఉంటుంది. అరటి గిరిటి మొత్తం ఉన్నాం సార్ మా వెరైటీలో. ఇప్పుడు సీతాఫలం ఎందుకంటే సార్ ఆ శ్రీగంధం సపోర్టు పరాన్న బుక్కి వేసినాము. పరాన్న బుక్కి వేస్తే అది గంధం పెరుగుతూ ఉంటుంది. ఈ సీతాఫలం అనేది మాకు సీజన్లోన అంటే ఇది డిసెంబరు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు ఉంటుంది సార్. అప్పుడు అన్ సీజన్ అంటే లోకల్ అంతా జవారీ మొత్తం అంతా అయిపోయి ఉంటుంది. మా డిసెంబర్ లాస్ట్ నుంచి నీకు జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది. అప్పుడు ఎక్కడ బయట అంటే లోకల్ సార్కి ఎక్కడ చిక్క సార్. ఇది హైబ్రిడ్ వెరైటీ ఎన్ఎంకే గోల్డ్ అంటారు. ఇది మహారాష్ట్ర షోలాపూర్ వాళ్ళు తయారు చేసినారు. అక్కడ నుంచి మొక్క తెచ్చి మేము ఇక్కడ వేసుకున్నాం. అంటే 2 విధాల పని చేస్తుంది. మాకు శ్రీగంధం పని చేస్తుంది, ఇక్కడ మా అవసరాలు తీర్చేకి అమ్ముకునే మేము దాని నుంచి బతకగలం సార్. అందుకోసమే అంత ఈ ప్లాంట్ వేసుకున్నాం. శ్రీగంధం మొక్క అంటే ఇది 12 అడుగులు పెట్టినాం సార్. ఈ 6 అడుగులకు వచ్చి ఇది శ్రీగంధం మొక్క వచ్చి పరాన్న బుక్కు అంటారు సార్ శాస్త్రవేత్తలు. పరాన్న బుక్కు అంటారంటే ఒక ఏరు తీసుకొని ఒక ఏరు మీద ఇది బతికేది, స్వతహాగా ఆహారం తీసుకోలేదండి సార్. గాలిలో కొంచెం తీసుకొని భూమిలోన ఆ ఏరు వ్యవస్థ కలిసినప్పుడు అందుకోసమే ఎన్ని వెరైటీలు వేసినాం సార్. సీతాఫలం వేసినాం. అదే సీతాఫలం వేసినామంటే సీతాఫలం దీనికి ఏరు వ్యవస్థకు పనిచేస్తుంది. మేము దీన్ని కాయలు అమ్మి మేము మా అవసరాలకు కానీ తీర్చుకోవచ్చు సార్. ఇది బాగా పంట వస్తుంది. అప్పుడు ఇది జనవరిలో స్టార్ట్ అయితే సార్ 100, 150, 200 కేజీ నడిచిన మార్కెట్ కానీ ఉంది సార్. ఈ సంవత్సరం మహాగన్ అంటే వెయిట్లెస్ సార్. అంటే తూకం ఉండదు. ఇది పడవలు సార్, వీణలు అంటే పుచ్చు పట్టదు, ఏం పట్టదు సార్. ఇది ನೀವು నీళ్ళలోని సంవత్సరాల కొద్ది ఉన్నా కానీ పుచ్చు పట్టదు ఈ మొక్క మహాగన్ అని. లైట్ వేసి అంటే చెక్క తేలుతో నీళ్ళకేసినా తేలుతుంది అనమాట ఇది. అందుకోసం ఇప్పుడు రైతులు దీని మీద దండి విన్నారు సార్.